రేవంత్ రెడ్డి తాగుబోతుల బీసీలకు రిజర్వేషన్లను అందకుండా చేయడమే బీజేపీ బీఆర్ఎస్ పార్టీల అసలు ఎజెండా అని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీ చనఖాని దయాకర్ తెలిపారు. బీసీ సమాజానికి ఉన్న హక్కులను నిలుపుకోవడంలో ఈ పార్టీల అభ్యంతరాలు అడ్డంకిగా మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. సమాజంలోని సరిహద్దుల వద్ద ఉన్న వర్గాలకి సాధ్యమైన రక్షణ అవకాశాలను తక్షణం కాపాడుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. అదే స్టాండ్తోని నేటి వరకు కూడా ప్రతి న్యాయస్థానాల్లో ప్రతి చిన్న అవకాశాలని కూడా ఉపయోగించుకొని ఇవాళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు దోహదం పడడానికి ప్రతి ఒక్క సహాయాన్ని న్యాయస్థానాల సహాయాన్ని వెతుక్కుంటూ మరి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఒక విజయంగా మనందరం కూడా భావించాలని కోరుతా ఉన్నాం. రేపు 8వ తారీఖు జరిగే ఒక హైకోర్టులో కూడా అది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు బడుగు బలైన వర్గాలకు అభిష్టం మేరకు నిర్ణయం వస్తుందని కూడా మనందరం కూడా ఆలోచించాల్సిందిగా మనందరం కోరుతూ, ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లను వెల్లడించారు ఈసీ నిబంధనల మేరకు. అంటే మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియ అయిపోయింది. ఏనిగెళ్ళింది తోక ఉందన్నలాగా ఇవాళ మొత్తం కూడా కోర్టులలో ఒక నిర్ణయం మేరకు ఉంది తప్ప మొత్తం ప్రక్రియ జరిగిపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ మనందరికీ కూడా ఆశాజనకంగా నిర్ణయం వస్తుందని కూడా మనందరం కూడా భావించాలని కూడా మేము కోరుతున్నాం. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఇవాళ స్థానిక సంస్థలు నిర్వహించొద్దు, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించొద్దని ఒక ప్రధానమైన అక్కసుతోని ఒక ఈర్ష ద్వేషంతోని ఆ రెండు పార్టీలు ఒకే ఎజెండాతోని ఇవాళ ముందుకెళ్తా ఉన్నాయి. బీసీల పట్ల రిజర్వేషన్ల పట్ల ఆ రెండు పార్టీలు విషం కక్కే ప్రయత్నం రోజు జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే ఎన్నికలు మనం చెప్పిద్దో ఇవాళ మనం ప్రజలకు ఒక జవాబుదారీగా ఈ ప్రభుత్వం ఈరోజు నిలబడ్డది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా 42% రిజర్వేషన్లను సాధించుకుందాం. బడుగులకు బలైన వర్గాలు పేదవాళ్లను ఇవాళ స్థానిక సంస్థల్లో ఒక సర్పంచ్గా జడ్పీటీసీగా